జగనే కాల మాకు జగనే కావాలి. అందరిని సమానం చూస్తున్నారా, పార్టీ పరంగా చూస్తున్నారా? నేను అప్పుడు ఏం చూస్తాను, ఇప్పటికేమో అందరూ ఒకటే సమంగా చూస్తున్నాడు. అప్పట్లో ఎలా ఉండేది? అప్పుడు ఒక పక్క ఒకరిని ఒక పక్క ఒకరిని చూస్తాను. ఇప్పుడు అది లేనే లేదు. లచ్చినంగా చూస్తున్నాడు నాయన దేవుడు. పెన్షన్ పింఛను బ్రహ్మాండంగా వస్తాను. 3000 వాలంటీర్లు తెచ్చుకున్నారు. వాలంటీర్లు ఇంటికాడికే అప్పుడు నిద్రపోయాలని లేపుతున్నారు వాళ్ళే. అప్పుడు ఎలా తెచ్చుకున్న వాళ్ళు? అప్పుడు ఎక్కడ 10 పోయి కూర్చుంటే సందకాడ 6 గంటల అయినా రాకుండా వంతు. సంవత్సరం వాళ్ళు తినేది, సంవత్సరం మాకు ఇచ్చేది. అట్లా చేస్తాను నైనా. ఇప్పుడేం బ్రహ్మాండంగా వస్తుంది. మాకు కేసిరెడ్డి, వెంకటరామరెడ్డి కాళ్ళ చాలా మంది పోటీ పడుతున్నారు. పన్ని దేవుడు ఉన్నాడు. అప్పకు ప్రభో గెలిపిస్తాడు. ఏసీ ప్రభావం లేదు. ఎక్కడ పోయినాడు అప్ప. జగన్ సైకో అయ్యి అంటున్నారు. ఏం సైకో? ఏ సైకో ఏంటుకుంటుంది? ఎందులోనైనా కొడుకు మాకు పెద్ద కొడుకునైనా. మా కొడుకులే భూ పెట్టలే. ఆయప భూ పెడతాడు మాకు నెల. ఆయప లెక్కతోనే మేము బతుకుతాను. కాదు లేకుండా మేము గుడ్డే. ఎవరు చూస్తారు? అది నెలకు 3000 వస్తుందని క్వాలిటీ అంటుంది, కొడుకుది అంటారు. బాగా సాగుతున్నారు. లేకుండా సాగుదురా? దెంగుదురు తిప్పులాడి గోడల కింద దెంగుదురు. ఏంటికంటున్నాడు? వాని గడ్డ ఉన్నట్లు గిడ్డి పెట్టి మళ్ళీ వాడేంటికంటున్నాను అయినా. వద్దు రాళ్ళ మాకు. జగనే గాలనైనా మాకు పెద్ద కొడుకు. ఎలా బాగరెడ్డి వాడిని ఒట్టు గిడ్డి పెట్టినా అని వాడు బాండ్లే. మాకేం జగన్ కాల నిన్ను కాల. వెంకటరామరెడ్డి బ్రహ్మాండంగా చెప్తున్నాడు పా. వెంకటరామరెడ్డి బాగా జగన్ వాళ్ళ నాయన మా పులిందల తాలూకు వాళ్ళ నాయనదే తెలుసునా. మా జగవపల్లి పులిందల తాలూకు అంటే రాజశేఖర రెడ్డి అంటే ప్రేమర్స్. జగన్ కొడుకు ఇంకా బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఆయన ఉన్నికోకుండా ఎందుకు గబ్బు పట్టించారు? లేకపోతే ఆయనే ఉన్నింటే నాకు ఎరుగు ఇంకా దేశం అంతా. మళ్ళీ ఏమాడా ఇప్పుడు మరి ఆయన ఎందుకని తిడుతున్నారు సైకో రెడ్డి, జగన్ రెడ్డి అంటే? ఎవరో తెలంగాణ వాళ్ళు. మనం ఏం చేస్తాం వాళ్ళని? తెలంగాణ వాళ్ళు మనం అడ్డం పడేకైతుంది. వాళ్ళకు తిని వాళ్ళ పాపం కట్టుకొని వాళ్ళే పోతారు అంతే. ఎప్పు సొమ్ము తిన్నోళ్ళు ఎవరు ముందుకు రారు. వాళ్ళని తిన్నోళ్ళు అంతగా ఎట్టంటే అట్లా తిడతారు. మేమేమో నాయన ఎప్పటికీ వాళ్ళే ఉండాలని మేము ఏడుకుంటాం. ఎప్పటికీ వాళ్ళే దేవుని దీపం కూడా పెడతాం. వాళ్ళని ముక్కుదని జనం లేదు. మామూలుగా జగనే ఉండాలా, ఎప్పటికీ దేశం అంతా వెళ్ళాలని ఉండాం. ఇక్కడ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి. ఇంకెవరులే వెంకటరామరెడ్డి. మళ్ళీ వెంకటరామరెడ్డి వస్తాడు, జగన్ వస్తాడు. పండి ఇంకేం అవసరమే లేదు. ఏడన్నా కానీ రికార్డు చేసుకో నువ్వు. ఎప్పుడైనా కానీ రాఘవపల్లి పుట్టిండేది మా జగవపల్లి. పులిందల తాలూకాలు అనుకో, పులిబిడ్డ అనుకో, ఇంకంతే. కేసిరెడ్డి బాగా చేస్తున్నాడు. మీ ఊళ్ళో అభివృద్ధి పనులు ఏం చేస్తారు? బాగా చేసినాడు. మాకేం పింఛను వస్తుంది. 40 ఏళ్ళు డబ్బులు వస్తున్నాయి. 40 ఏళ్ళకు మాకు అది బాగా చేసినాడు కాబట్టి ఆయనే రావాల. ఎందుకు కేతిరెడ్డి గారికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆయన బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనే రావాల. మాకు ఏరే వాళ్ళ అవసరమేమి? చేసినోడే రావాలి కానీ చేయనంత మాకేం అవసరము? ఆయన ఏమేం చేశారు కేతిరెడ్డి గారు? చేసినాడు. ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ పెద్ద సార్ ఉన్నప్పటి నుంచి చేసినాడు కాబట్టి మాకు ఇప్పుడు ఏంది లేదు. ఇప్పుడు వస్తే ఆయన మాకు కరెంట్ ఇస్తాడు, ఊర్లోకి నీళ్ళు తెప్పిస్తాడు, రోడ్లు వేపిస్తాడు. అందుకు మేము ఆయన రావాలనుకుంటున్నాము. కేసిరెడ్డి. జగన్ గెలిస్తేనే కదా కేసిరెడ్డి వచ్చేది. అందుకు మాకు జగన్నే గెలవాలని ఉన్నాము. ఏ గుర్తయింది? ఫ్యాన్ తిరుగుతుంది గర్ర 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 తిరుగు అని. కేసిరెడ్డి సార్ పనితీరే బాగుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వచ్చేటి కూడా రాకోకుండా చేసినారు. మేము హౌసింగ్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ మాకు హౌసింగ్ లోన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాకు హౌసింగ్ లోన్ ఇచ్చింది. మా అవ్వకి పింఛని వస్తుంది, మా నాన్నకు రైతు భరోసా, మా అమ్మకి ఈడబ్ల్యూ పథకము, నా తమ్మునికి అమ్మ ఒడి అన్నీ కూడా మాకు అందినాయి. స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. గత 5 ఏళ్ళ క్రితం ఎట్లున్నాయి, ఈ 5 ఏళ్ళ తర్వాత ఎట్లా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేకపోయినా గవర్నమెంట్ స్కూల్స్కి. అక్కడ కనీసం వాష్రూమ్స్కి ఏంటి అవైలబిలిటీ లేదు. ఇప్పుడు వెళ్తే అప్పుడు నీట్గా అంతా బాగుంది. చాలా చేంజెస్ వచ్చినాయి. ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి సార్. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? చూస్తున్నాం కదా చేంజెస్. ముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం అలా. ఇలా ఇప్పుడుంటే ప్రభుత్వం పోగొట్టుకుంటే మళ్ళీ ఇవి ఉండేటివన్నీ పోతాయి. ఇది అయిపోతుంది. కరోనా టైంలో చూస్తున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేసినారు, ఏం కథ అని అట్లాంటివన్నీ ఎందుకు వదులుకుంటారు? ఎమ్మెల్యే ఎవరు గెలవాలనుకుంటున్నారు? వెంకటరామరెడ్డి. ఎందుకు వెంకటరామరెడ్డి గెలవాలనుకుంటున్నారు? ఇట్లా ఒకరికి ఇచ్చేది ఒకరికి లేదు అంతే. ఏ గుర్తు అయింది? ఫ్యాన్ గుర్తు. ఎలా తిరిగి ఫ్యాను? ఎలా తిరుగుతుంది? గరగరగా గాలి తిరుగుతుంటుంది. కేతిరెడ్డి బాగా చేస్తానన్న ఆయన, బంగారు నాయన. ఇంటికాడికి వస్తాడు, ఏం సమస్యలన్నీ అడుగుతాడు. మేమేమో
నేను పుట్టేప్పుడు నింటే వాళ్ళకే ఓటేసేది. ఇంకా ఏమన్నా చేయని పుట్టిన బుదింటే జగనే రాళ్ళ మానవాడు వస్తేనే మాకు పిల్లలకు సన్న పిల్లలకు అమ్మఒడి ఆరోగ్యశ్రీలు ప్రతి ఒక్కటి ఆయన రాళ్ళ మాకు లెక్క కాదు ముఖ్యము. ఆయన వచ్చే తీరల్ల. ఆయన వస్తే 101 టెంకాయ కొడతా పెద్దమ్మకు. ఈసారి జగన్ వస్తే మాకు జగన్ రాళ్ళనైనా. ఎమ్మెల్యేకి ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే కేతిరెడ్డి గెలవల్లా, జగన్ రాళ్ళ. ఎందుకు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి వస్తే ఏంటంటే సంవత్సరం మేము ఆయన వేడుకుంటాం. మాకు ఇంక వాళ్ళే మేము ఇంకా వైఎస్ఆర్ కాబట్టి ఇంక వాయిపోతేనే మాకు ఇంకా రాకుంటే మేము ఎవరిని అడుక్కోవాలా? అమ్మ అంటారు ఈ ఊర్లో. పక్కకు వా అంటారు. ఎవరిని అడిగే సీనే లేదు. ఇంకా మా ఎమ్మెల్యే గారు అయితే చాలా బాగా చేస్తున్నారు. అసలు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ఎమ్మెల్యే ఇలా చేయలేదు. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ధర్మారానికి నీళ్ళ ప్రాబ్లం తీర్చినారు. నీళ్ళు ఇంతకుముందు మేము తెచ్చుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్కి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఆ సమస్య అయితే లేకుండా చేసినాడు మాకు లైఫ్ లాంగ్. గతంలో అయితే మేము చాలా అధ్వానంగా ఉంటిమన్నా, చెప్పదగిన అసలు చెప్పుకోలేక స్థితిలో ఉంటిమి. ఇప్పుడైతే మాకు కరోనాలో అయితే చాలా ఆదుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలకి కానీ స్కూల్స్కి కానీ అంతా బాగుంది. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉంటే బాగుంటుంది? మాకు మళ్ళీ మా కేతిరెడ్డి అన్నే కావాలా. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి అన్న ఎలా చేస్తున్నారు? చాలా మంచి జరుగుతుంది. ఆ అన్న వల్ల రోడ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, చాలా మందికి ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి పడుతుంది, పింఛన్లు వస్తున్నాయి, రేషన్ కార్డు వచ్చింది, చాలా మందికి చేయూత అందరికీ వస్తుంది. మీ వార్డులో అయినా పనులు ఏం చేశారు ఎమ్మెల్యే గారు? చాలా మంచి పనులు చేసినారు. లైట్ వేయించినారు, రోడ్డు వేయించినారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పనితీరు చూశారు, ఈ ఎమ్మెల్యే పనితీరు చూశారు. ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అన్న? మాకు గత ప్రభుత్వంలో ఏంటివి రాలేదు. నా భర్త చనిపోయి 9 సంవత్సరాలు అవుతుంది. ఆ సంవత్సరంలో రేషన్ కార్డు తీసేసినారు. ఒక ఫ్యామిలీ ఉంటే మా భర్త చనిపోయిన రేషన్ కార్డు తీసేసినారు. ఏంది లేదు. పింఛన్ కోసం 8 ఏళ్ళు 9 ఏళ్ళు తిరిగినాను. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత నాకు పింఛన్ వస్తుంది, నా కొడుకు అమ్మఒడి పడుతుంది, ఇంటి స్థలం వచ్చింది, నాకు ప్రతి ఇల్లు వచ్చింది, అంతా బాగుంది. జగనన్న రాకపోతే మాకు చాలా ఇది. ఎవరు గెలవాలంటే? కేతిరెడ్డి అన్న. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? ఆయన అన్న వల్ల చాలా మంచి జరిగింది కదన్న. ప్రతి మనిషికి చేయుతుంది, అందరికీ బాగున్నారు. అన్న రాకపోతే ఏం జరుగుతుంది? గత ప్రభుత్వంలో మాకేంటివి రాలేదు. అన్న వచ్చిన తర్వాత మాకు చాలా మంచి జరుగుతుంది. అన్న రాకుంటే ఏమవుతుంది? అమ్మ ఇక్కడ ప్రధానంగా కేతిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశారమ్మ? లైటింగ్ వేయించినారన్న. రోడ్డు అప్పుడైతే ఈయన గుంతలు పొద్దున్నే వర్షం పడినప్పుడు నడిచిపోవాలంటే ఈయన ఇక్కడ పడితే అక్కడ జారి పడతా అంటే ఇక్కడ కాలు పెడితే. ఇప్పుడు రోడ్డు వేయించి ప్రశాంతంగా పోతున్నాం.